హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గురు లింగం ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన వాట్సాప్లో అంటే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ని మన మొబైల్లో ఎలా యూజ్ చేయడం అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో మీ ఫ్రెండ్స్ది కానీ మీ ఫ్యామిలీ మెంబర్ది కానీ అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరిదైనా సరే, బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎవరిదైనా సరే, వాళ్ళకి తెలియకుండా మన మొబైల్లో వాళ్ళ వాట్సాప్ యూజ్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు ఎవరికి మెసేజ్ చేస్తున్నారో అవి చూడొచ్చు. ప్లస్ ఏంటంటే మీ మొబైల్ నుంచి కూడా వాళ్ళ వాట్సాప్లో అంటే ఎవరైతే వాళ్ళ వాట్సాప్కి మెసేజ్ చేస్తున్నారో వాళ్ళకి మీరు మీ మొబైల్ నుంచి రిప్లై ఇవ్వచ్చు అనమాట. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీ వాట్సాప్లోనే ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. సో అది మీకు తెలియకుండా వచ్చి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, దానికంటే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేశారనుకుంటాను. సో లైక్ చేయడం ద్వారా నాకైతే మనీ ఏం రావు. సో ప్లీజ్ సపోర్టింగ్గా ఉంటుంది నాకు. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేస్తే ముందుగా ఏంటంటే మీరు మీ ఫ్రెండ్ మొబైల్ తీసుకునే ముందు ఒకసారి మీ ఫ్రెండ్ మొబైల్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మీ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే ఇక్కడ మీరు నేను న్యూ బాక్స్లో కొట్టి చూపిస్తాను మీకు. సో ఏం లేదు, మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో క్రోమ్ బ్రౌజర్లో ఏం టైప్ చేస్తారంటే వాట్సాప్ వెబ్ అని చెప్పేసి టైప్ చేయండి. సో వాట్సాప్ వెబ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది ఇలా వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ డెస్క్టాప్ రిక్వెస్ట్ పైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇస్తే మీకు ఈ టైప్లో వస్తుంది. సో ఇక్కడ వాట్సాప్ వెబ్ ఉంది కదా, సో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి ఈ టైప్లో రాగానే. సో క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ కోడ్ అనేది మీరు ఎలా చేయాలని నెక్స్ట్ చూపిస్తాను. సో కోడ్ జనరేట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం మనం. సో కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇదంతా చేయాల్సింది మీ మొబైల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీ ఫ్రెండ్ కానీ మీ లవర్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏందని చెప్తా. వాళ్ళ మొబైల్స్లో చేయాల్సిన ప్రాసెస్ అనేది సో సింపుల్గా ఏం లేదు, వాళ్ళ వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. సో నేను ఇప్పుడు నా వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా. సో ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చి వాట్సాప్ వెబ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ ఇస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. సో సింపుల్గా ఏం చేస్తారంటే ఓకే ఐ గాట్ అని చెప్పేసి మీరు ఇందాక ఏదైతే క్యూసీ కోడ్ చూసారో మీ ఫోన్లో ఆ కోడ్ని మీ లవర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కానీ వాళ్ళ ఫోన్ తోటి స్కాన్ చేసేయండి. సో స్కాన్ చేస్తే మనకి ఇట్లా ఫోటో కెమెరా అనేది అలో చేయమని అడుగుతుంది. సో అలో చేసేసి ఇట్లా అలో చేసేయండి. పర్మిషన్ కూడా అలో చేస్తే మీకు స్కాన్ చేయమంటుంది. నేను వెనకాల వేలు పెట్టాను కెమెరా పైన, అందుకే మీకు అక్కడ కనిపించట్లేదు. సో మీకు ఇందాక ఏదైతే కోడ్ వచ్చిందో ఆ కోడ్ని మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీ మొబైల్లోకి ఆ స్కాన్ చేసిన ప్లేస్లో వీళ్ళ వాట్సాప్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సో వాళ్ళ వాట్సాప్ మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అక్కడ నుంచిగా. సో మీకు మొబైల్లో వాట్సాప్ ఫీడ్ అయిపోతుంది, వీళ్ళ వాట్సాప్ అనేది మీ మొబైల్లో వచ్చేస్తుంది అనమాట. సో అప్పటి నుంచి ఇక మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇదైతే బ్యాడ్గా ఎవరు యూజ్ చేయకండి, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్లోనే తెలుసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ చెప్పాను కదా, లైక్ ఇవ్వండి. లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుందని. అండ్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఇంత ఫ్రెండ్స్, వీడియో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.